ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ అందరికీ తెలుసు, కుంభకర్ణుడు నిద్ర నుండి లేచొచ్చిండు. కుంభకర్ణుడు నిద్ర ఎన్ని రోజులు ఉండేది? పండుకుంటే పండేది, లేకుంటే తింటే తిని పండుకుండేది. అటువంటి కుంభకర్ణుడు మన గత ముఖ్యమంత్రి. ఒకరోజు కూడా పరిపాలన ఎలా జరుగుతుందని సచివాలయానికి వచ్చిన రోజు లేదు, లేకుంటే రైతులతో ప్రత్యక్షంగా కనీస బాధ్యత లేకుండా వ్యవహరించిన ముఖ్యమంత్రి ఎవరైనా ప్రపంచంలో ఎవరు ఉన్నారంటే కేసీఆర్ గారు. ఇప్పుడు చూడండి, అక్కడ గడియలు బద్దలు కొట్టినాక ప్రజలు తండోపాలు వస్తున్నారు, తమ బాధలు చెప్పుకుంటున్నారు. అలాంటి పరిపాలన మాది. మా యొక్క రేవంత్ అన్న గారు, ముఖ్యమంత్రి గారు, మేము నాయకులం కాదు సేవకులని ఒక అల్టిమేటం ఇచ్చాడు. మమ్మల్ని కూడా అదే విధంగా మీరు నాయకుల్లాగా కాదు సేవకుల్లాగా పనిచేయండి, ప్రతి మీ యొక్క కాన్స్టిట్యున్సీలో మీ యొక్క ప్రజలతో సత్సంబాలు పెంచుకోమని చెప్పాడు. ఈరోజు నిద్రలేసి వచ్చి స్టార్ట్ చేసిండు. ప్రభుత్వం పైన దుమ్ము పోయడం తప్ప ఇంకేం తెలియదు ఆయన. ఏంటంటే మళ్ళీ కొత్తగా తెలంగాణ ప్రజలను మోసం చేయాలి, నక్కజిత్తులతో వచ్చాడు మళ్ళీ. ఈ పాపం ఎవరిదండి? ఈరోజు రైతులు ఇబ్బంది పడుతున్నారంటే పాపం ఎవరిది? మీది కాదా? సూటిగా క్వశ్చన్ చేస్తున్నా, మీది కాదా? మీ పాపం వల్లనే కదా ఈరోజు రైతులు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు. మీకు ఏటీఎం మిషన్ లాగా కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి మీకు ఏటీఎం మిషనే తప్ప ఏటీఎం మిషన్ లాగా పనిచేసింది తప్ప అది రైతులకు ఎక్కడ కూడా పనిచేయలేదు. మీరు చట్టసభలకు వచ్చి మాట్లాడమంటే నల్గొండ పోతాడు, కాలు ఎరిగిందంటాడు. ఆ కొంగగా కుంటి కొంగ ఒకటి ఉంటుంది, కొంగ చెప్పమంటారు దాన్ని. అక్కడ చెరువు కాడ నిలబడి వచ్చిన చేపలను ఒక్క కాలు మీద ఉండి ఈ విధంగా వచ్చిండి ఇవాళ మళ్ళీ ప్రజల్లోకి వచ్చి మేము తరుముతాం, కొడతాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతాం అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఇది. తప్పనిసరిగా రైతు పక్షపాతంగా ఉంటారు. రైతులను కాపాడేదే కాంగ్రెస్ ప్రభుత్వం. మీ రైతు బంధు వల్ల ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అన్ని పోలేదా? రైతులకు ఎన్ని సంక్షేమ పథకాలు ఉండే గత హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమ పథకాలు మొత్తం తుంగలో తొక్కి రైతు బంధు పేరుతోని కోట్ల రూపాయలు స్కామ్ చేసింది మీ ప్రభుత్వం కాదా? దాన్ని మా ముఖ్యమంత్రి గారిని ముఠామేస్త్రి అన్నాం. రైట్, ముఠామేస్త్రి ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూ వస్తున్నారు. మీరు చేసిన పాపాలను, మీరు చేసిన లోపాలను ఒక్కొక్కటి సరి చేసుకుంటా ఒక్కొక్క ఏ శాఖలు అయితే ఉన్నాయో ఆ శాఖలన్నీ ఒక గాడిలో తెస్తున్నారు. ఇప్పుడు ఒక్కసారి వచ్చి చూడండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే వచ్చి చట్టసభలో వచ్చి మాట్లాడండి, వాటికి సమాధానాలు చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడ చుట్టూ మన ఎక్కడైతే పోయినో నిన్న దయాకర్ రావు గారు ఎక్కడికైతే తీసుకుపోయిండో అక్కడ ఒక పథకం ప్రకారంగా తీసుకుపోయి ఆ రైతుకు ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చిందనేది మాకు సమాచారం ఉన్నది. ఆ రైతుతోని ఆ యొక్క పర్టికులర్ ఆ రైతు ఒక 4-5 బోర్లు వేసుకున్నాడు. పాపం ఆ బోర్లు రాలేదు, సక్సెస్ కాలేదు. అక్కడ ఉన్న దేవరుప్ల మండలంలో ఉన్న అన్ని కూడా ఓన్లీ బోర్ల పైన పండే పంటలు, తర్వాత వర్షాధారంగా పండే పంటలు తప్ప అక్కడ ఎక్కడ కూడా కాలువలు ఉన్న దాఖలు లేదు. గత ప్రభుత్వం చేసిన 90% వర్క్ను ఇంకొక 10% ఉండే ఆయనతో ఆ కాలువ పూర్తి చేస్తే ఈరోజు ఆ రైతులకు ఆ ఇబ్బంది ఉండకపోతుంది. మీ అందరికీ తెలిసిందే, ఈ యొక్క ఏదైతే కాళేశ్వరం కట్టిండో ఆ కాళేశ్వరంతో ఆ పిల్లలట కుంగిపోయినాయి. చిన్నదే కదా, ఆ పలువులు వచ్చినాయి, చిన్నదే కదా అని కేటీఆర్ ద్వారా మాట్లాడతాడు. అయ్యా అవి పలిపోయినాయి, మా రైతుల గుండెలు తెలంగాణ ప్రజల యొక్క గుండెలు కుంగిపోయినాయి. మా యొక్క తెలంగాణ ప్రజల యొక్క ఆశయాల కొన్ని కోట్ల రూపాయలు దానిపైన స్కామ్ చేస్తుంది. ఈరోజు అది మీరు డిసెంబర్ వరకు మీరే ఉంటుంది ప్రభుత్వంలో, మరి ఎందుకు చేయలేదు? మీకు కాగ్ రిపోర్ట్ ఇచ్చింది, అలా తప్పున్నది. ఆ డ్యామ్ను సరిచేయండి. 80,000 పుస్తకాలు చదివి అది ఎందులో డిజైన్తో తెలియదు, ఆ డిజైన్ ఎక్కడ డిజైనో తెలియదు. ఇంజనీర్లకు కూడా దొరకని డిజైన్ కట్టిండు. అక్కడ కట్టి ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తున్నాడు. ఏంటంటే అప్పుడు వాళ్ళకి తెలుసు ప్రభుత్వం వస్తలేదు, ఎట్లాగ రావు, మేము ప్రజలు మమ్మల్ని చీకరించిండ్రు అనే విషయం తెలిసి దాన్ని సరిచేయలేదు. ఎందుకంటే ఈ వచ్చే ప్రభుత్వం మీదనే ఈ యొక్క పాపం పోవాలి, రైతులు నాశనం కావాలనే చూసిండు తప్ప, అదే కానీ ఆయనకు ఆలోచన ఉంటే
అదే రోజు కాపర్ డ్యామ్ కట్టి ఆ యొక్క నీళ్లను పైకి కాళేశ్వరం నుండి ఎత్తిపోతుండే ఈరోజు మనకు ఈ యొక్క బాధలు రాకపోతుండే. కరెంటు విషయంలో మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ రాగానే కరెంటు కష్టాలు వస్తాయి, రైతు కష్టాలు వస్తాయి అని అంటున్నాడు. కాంగ్రెస్ వచ్చినప్పటి నుండి వచ్చే నెల రోజులు కాలేదు, 90 రోజులు పూర్తి అవుతుంది. 100 రోజులు 4 నెలలు అంటే సుమారుగా 4 నెలల్లో పోతున్నాం. ప్రజలతో మమేకమై పోతున్నది ప్రభుత్వం. ఎక్కడ కూడా ప్రజలకు అన్యాయం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది వాళ్ళని ఆదుకునే రైతుకు ఏ విధంగా ఆదుకోవాలనే దిశగా పోతున్నది. నువ్వు రైతు బంధుతోని కోట్ల రూపాయలు స్కామ్ చేస్తుంది. ఇప్పుడు దాన్ని సరి చేసుకుంటూ సరైన రైతు ఎవరు, రైతుకు ఎంత రావాలి, 5 ఎకరాలకు ఇద్దామా 10 ఎకరాలకు ఇద్దామా అనే ఆలోచనతో ఉన్నారు. మాకు కూడా పడ్డాయి, అయ్యా మాకు కూడా వద్దు, సరైన రైతుకు సరైన ఫార్మర్కి ఇవ్వండి. ఎవరైతే సరైన ఫార్మర్ ఉన్నాడో, ఎవరైతే కష్టపడి రైతును ఆదుకుంటేనే ఈ తెలంగాణ సుభిక్షంగా ఉంటుంది. రైతు అంటే రైతు వెన్నుముక, మన దేశానికి వెన్నుముక. అలాంటి రైతుకి కన్నీళ్లు పెట్టిండంటే ఈ యొక్క దేశం బాగుపడదు, దేశానికి అరిష్ట అనేది అందరికీ తెలుసు. అలాంటి రైతులను ఆదుకునే మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం తప్పక ఆదుకుంటుంది. అదే కానీ ఈరోజు ఈ తుఫాన్ వల్ల వచ్చి ఎండలు ఎక్కువైపోయినాయి, వాటర్ లేకుండా. అదే వీళ్ళు నీళ్ళు మిషన్ కాకతీయ అన్నారు, మిషన్ భగీరథ అన్నారు, చెరువు కూడికలు తీసినా అన్నారు. మరి ఎక్కడ పోయినాయి నీళ్ళన్నీ? చెరువు కూడిక తీస్తే నీళ్ళు ఉండాలి కదా చెరువులల్లో. రండి, నాతో రండి, మీడియా మిత్రులు నేను కోరుతున్నా, రండి. మా వర్ధనపేటకు కూడా ధర్మసాగర్ నుండి రావాలి దేవదాల నీళ్ళు. దాన్ని కూడా సరిగా పట్టించుకోపోతుంది, దాన్ని కూడా సరిగా చేయపోతుంది. ఇప్పుడు వచ్చి మళ్ళా ముసలి కన్నీళ్ళు కారుస్తుంటుంది రైతుల కోసం. నాకు గుండె చెదిరిపోతుంది, నాకు దుఃఖం వస్తుంది, నేను బాధతో చెప్తాను. నువ్వు కానీ నీకు ఇంత చిత్తశుద్ధి ఉంటే ఈ చట్టసభ సభలకు వచ్చి ఆన్సర్ జవాబు చెప్పు. అడిగే ప్రశ్నకు మా ముఖ్యమంత్రి అడిగే సమాధానాలు చెప్పు. నువ్వు చేసిన పాపాలకు ఈరోజు రైతు కన్నీరు పెడుతున్నాడు. మీ యొక్క పాపాల వల్లనే ఈరోజు రైతులంతా రోడ్ల మీదకి వచ్చిండ్రు. కరెంటు పక్కా ఇస్తున్నాం, 24 గంటలు కరెంటు స్వచ్ఛంగా 18 గంటల వరకు. ఎందుకంటే ఎండలు ఎక్కువైపోయినాయి, అన్ని మిషన్లు నడుస్తున్నాయి, బోర్ బావులు ఎక్కువగా వాడుతున్నారు. మీరు తీసుకోండి, స్టాటిస్టిక్ ఇస్తా నేను, ఇది తప్పుడు అబద్ధాలు కాదు. ఇందులో కరెక్ట్గా 78% గ్రౌండ్ వాటర్ ద్వారానే మన రైతులు, అక్కడ ఉన్న రైతులు పండిస్తున్నారు. బోర్లు మనకు సుమారుగా 214 నుండి 24 సంవత్సరాలు అంటే 10 సంవత్సరంలో 24 బోర్లు, ఇంకా 24% పెరిగిపోయింది. బోర్వెల్స్ 11% ఉండి 24%కి వచ్చింది. ఆయన ఎక్కడ కూడా కాలువలు చేయలేదు, అక్కడ కాలువలు ఇవ్వలేదు. 22% మాత్రమే కాలువ ద్వారా నీళ్ళు వస్తున్నాయి అక్కడ. అలాగే రైతులను తీసుకుంటే 2014 నుండి 22 పీరియడ్లో 6,130 మంది రైతులు పాపం చనిపోయింది. ఇవాళ వచ్చి నువ్వు ముసలి కన్నీళ్ళు పెడుతున్నావు. వచ్చిన 3 నెలలు కాలేదు రైతులు చచ్చిపోయిన, 200 మంది చచ్చిపోయినారని ఒక తప్పుడు తడకతోని మళ్ళీ ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించే విధంగా, ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా నువ్వు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ముసలి కన్నీళ్లు కారుస్తున్నావు. నీ కన్నీళ్ళకు ఎవ్వరు కూడా బాధపడరు. ప్రజలు బాగా చూసిండ్రు, నీకు బుద్ధి చెప్పిండ్రు. నువ్వు మతి స్థిమితం కోల్పోయినావు, ఏం మాట్లాడాలో తెలుసలేదు. నీ బిడ్డ అక్కడ పోయింది, జైలు పోయింది, అందరికీ తెలుసు. మీరు కూడా అదే బిజినెస్ చేయాలి ఇప్పుడు, మీ ఫ్యామిలీ కూడా 100%. ఇది మా యొక్క ఏదైతే ఇక్కడున్న అధికారులు సిట్ టీం ఫామ్ చేసి సిట్ ద్వారా ఇప్పుడు అన్ని ఎంక్వైరీలు అవుతున్నాయి. ఆ ఎంక్వైరీ ద్వారా తప్పనిసరిగా వారికి ఏ శిక్ష పడాలనో పడుతుంది. కాళేశ్వరం పైన ఎంత కుంభకోణం జరిగిందో ప్రతి కుంభకోణాన్ని వెలికి తీస్తున్న ప్రభుత్వం. ప్రతి దాంట్లో స్కామ్సే తప్ప ఏం లేదు. ఇంకపోతే చాలా విషయాలు పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడు. నాకు ఏదో మనం చాలా పెద్ద మనిషి, చాలా తెలివిగల్లోడు అని మనం తెలంగాణ చేతిలో పెడితే, తెలంగాణ చావులకు కారకుడు నువ్వు కాదా? విద్యార్థులు ఎంతమంది చనిపోయిన మీరు కారా? ఎంతమంది రైతులు చనిపోయిన మీరు కాదా? మీరే కదా బాధ్యత. ఈరోజు 4 నెలలు లేని ప్రభుత్వాన్ని ఇవి నువ్వు నిందించడానికి మొదలు కట్టినావు. ఇది ప్రజల చేతితో ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని కూలగొడదామని శపథాలు చేస్తున్నారు. అన్నమొన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండ్రు, మేము తలుచుకుంటే ఒక 2 నిమిషాలు కాదు మీది, కానీ అలాంటి పరిపాలన చేయం, ప్రజల పరిపాలన చేస్తాం. ప్రజలతో ఎన్నుకున్నబడ్డ పాలన, సుభిక్షమైన పాలన అందించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈ యొక్క ముసలి కన్నీళ్లు మర్చిపోయి నువ్వు పోయి
ఫామ్ హౌస్లో పండుకో నువ్వు దానికే అంకితం అవుతావు, దానికే చెందుతావు తప్ప నువ్వు ఫామ్ హౌస్ నుండి వాళ్ళ కుంభకర్ణుని లాగా నిద్ర చేసి వచ్చి మా యొక్క ప్రభుత్వం మీద మట్టిపోవడం సరికాదు. దుమ్మెత్తిపోస్తాను, తరిమి కొడతాం. రేపటి మా కార్యకర్తలు ధర్నాలు చేస్తారు, ప్రజలు తరిమి కొడతారు. ఇంకా టైం దగ్గరికి వచ్చింది, చూస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆగడాలు ఏదైతే గతంలో చేసిన ఆగడాలను ప్రజలు చూస్తున్నారు. తప్పనిసరిగా ప్రజలు మా యొక్క పక్షాన ఉన్నారు. కాంగ్రెస్ పక్షాన పూర్తిగా విశ్వసించిండ్రు, నమ్మిండ్రు. 100కు 100% వారికి న్యాయం చేసే దిశగా మా యొక్క ప్రభుత్వం పోతుంది. ఈ యొక్క దురదృష్టమైన టైంలో ఇప్పుడు డిసెంబర్లో వచ్చినాక వర్షాలు పడితే ఒకసారి ఆలోచించండి. మనం అందరం విజ్ఞానంలో చదువుకున్న వాళ్ళమే. డిసెంబర్లో వర్షాలు పడతాయి. డిసెంబర్లో ప్రభుత్వం తీసుకున్నది, డిసెంబర్లో ప్రభుత్వం చేపట్టినప్పటి నుండి ఎట్లా అందరినీ ఆదుకోవాలని చూస్తున్నది. మీరు కానీ అదే మీ ఆలోచన మీకు తెలుసు, ఆ డ్యామ్ కూలిపోతుందని తెలిసి కూడా దాన్ని పట్టించుకోలేదు మీరు. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద నింద పోవాలి, మన మీద రావద్దనే ఉద్దేశంతో, దురుద్దేశంతోనే నువ్వు అది ఈ పాలకులు పోయిన హరీష్ రావు కానీ లేక కేసీఆర్ కానీ చేసిన ఈ నాటకం వల్లనే ఈరోజు ఈ దుస్థితి ఏర్పడ్డది. మీరు అదే కానీ అప్పుడు కాపర్ డ్యామ్ కట్టచ్చు, ఇంకేదో కట్టచ్చు. మీరు అప్పుడే అదే రోజు మీరు ఆలోచించి కాపర్ డ్యామ్ కట్టి సుందీలకో లేక నీళ్లు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఎత్తిపోతుంటే ఇవాళ రైతులు ఈ విధంగా ఇబ్బంది పడబోతుంది. మిషన్ కాకతీయలా స్కామ్ అయినాయి, మిషన్ భగీరథ స్కామ్ అయినాయి, ఏటీఎం మిషన్ లాగా వాడుకున్నారు. ప్రజాధనాన్ని అంతా దోచుకొని మీ యొక్క ప్రభుత్వం అంతా, గత ప్రభుత్వం అంతా దాచుకోవడం తప్ప ఇంకేం చేయలేదని నేను మీడియా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను.